హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ తయారు చేసుకుందాము. ఇక ఈ క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ అన్నంలకైనా చపాతీలకైనా కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇది మస్తు తొందరగా అవుతుంది, అలకగా అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక పావు కిలో క్యాబేజీని చిన్నగా కట్ చేసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నా. ఇక ఇప్పుడు ఒక 7-8 వెల్లిపాయలను ఒక రోట్లో వేసుకోవాలి. అట్లనే ఒక 2 చిన్న అల్లం ముక్కలను కూడా వేసుకొని వీటిని కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి. ఇవి కొంచెం దంచుకున్నాక ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ రోట్లో వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ మంచి మెత్తగా పేస్ట్ లాగా దంచుకున్నాక ఇప్పుడు దీన్ని తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయల పచ్చదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి. ఇక ఉల్లిపాయలు దూరగా వేగినాక కొంచెం కరివేపాకు, మనం ఇంతకుముందు దంచుకున్న అల్లం వెల్లిపాయ కారం పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని దీన్ని కూడా నూనెలో దూరగా వేంపుకోవాలి. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆలుగడ్డను చిన్న ముక్కలు కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. అట్లనే పావు చెంచా పసుపు కూడా వేసుకొని ఇవన్నిటి మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని నూనెలో వేగనీయాలి. ఈ ఆలుగడ్డలు నూనెలో మంచిగా వేగినాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలను వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నింటినీ మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు నూనెలో వేగనీయాలి. 2 నిమిషాలు అయినాక మూత తీసి పావు చెంచా కారము, సగం చెంచా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళొకసారి దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మళ్ళొక 2 నిమిషాల పాటు వేగనీయాలి. 2 నిమిషాలు అయినాక మూత తీసుకొని మళ్ళొకసారి అన్నిటిని కలుపుకొని స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ తయారైపోయింది. చూసిరు కదా కర్రీ ఎంత మంచిగా ఉందో. ఈ కర్రీ అన్నంలకైనా చపాతీలకైనా మస్తు మంచిగా ఉంటుంది. పని కూడా ఎక్కువ ఉంటుంది, మంచి తొందరగా అలకగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ తయారు చేసుకొని చూడుర్రి.